హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అందరూ ఆలోచించాల్సిన టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి రెడీగా ఉంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? జగన్ వర్సెస్ చంద్రబాబు. అసలు కథ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. త్వరలోనే ఉత్తరాంధ్ర నుంచి ఒక ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. కానీ ఆ ఫ్లైట్ తో పాటు ఇప్పుడు ఒక రాజకీయ వివాదం కూడా టేకాఫ్ అవుతుంది. ఉత్తరాంధ్రకి ఇది ఒక కొత్త చాప్టర్. కానీ ఇంతటి గొప్ప సమయంలో రాజకీయాల్లో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న: ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? జగన్దా, చంద్రబాబుదా, ఉత్తరాంధ్ర ప్రజలదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ లో చాలా ఘాటైన విమర్శలు చేశారు. పని వైఎస్ఆర్సీపీది, పేరు చంద్రబాబుది అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని పనులు జరిగాయని జగన్ చెబుతున్నారు. జిఎంఆర్ తో కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్, R&R, క్లియరెన్సెస్, ఎన్ఓసి, వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు తమ ప్రభుత్వం ఎంతో పని చేసిందని అంటున్నారు. అంతేకాదు భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, నీటి కోసం 75 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 134.5 కోట్లు తదితర ఖర్చులతో కలిపి దాదాపు 1200 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని జగన్ వాదిస్తున్నారు. మేమింత చేశాం, మరి మీరు చేసిందేంటి చంద్రబాబు గారు అంటూ చెబుతున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు జగన్ గారి పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాం. మేము చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు 4 అడుగుల దూరంలో ఉంది. 1,283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది 2,000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం రైతుల భూములు తీసుకోవడాన్ని జగన్ అప్పట్లో తీవ్రంగా ప్రశ్నించిన వీడియోలను ప్రత్యర్థులు బయటకు తీసుకొస్తున్నారు. ఇది ఎయిర్పోర్ట్ కోసం చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారా అంటూ అప్పట్లో విమర్శించిన మాటలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. రైతులకు న్యాయం చేస్తామని, వారి తరపున పోరాడతామని, ప్రభుత్వం మారితే భూములు తిరిగి ఇస్తామని చెప్పిన పాత కామెంట్స్ ను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ గుర్తొస్తుంది: ప్రభుత్వం మర్చిపోవచ్చు కానీ గూగుల్ మర్చిపోదుగా. అట్లా కొడితే ఇట్లా వస్తుంది. గూగుల్లో జగన్ పాత వీడియో అన్ని బయటకు తీసి కూటమి నేతలు చూపిస్తున్నారు. మరి ఇక్కడ ప్రజలకు ఒక ప్రశ్న ఏంటి? అప్పుడు వ్యతిరేకించిన ప్రాజెక్ట్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ క్రెడిట్ లో మా పాత్ర అంటూ చెప్పుకోవడం ఎందుకు అని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ని ప్రశ్నించడం తప్పు కాదు. రైతులకు నష్టం జరుగుతుందని అనిపిస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అదే ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లినప్పుడు అప్పటి విమర్శలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇక్కడ చంద్రబాబు విషయానికి వస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ కథ జగన్ ప్రభుత్వంతోనే మొదలైంది కాదు. ఈ ప్రాజెక్టు చాలా సంవత్సరాల హిస్టరీ ఉంది. ఆలోచన, భూముల ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయాలు, కన్స్ట్రక్షన్ ప్రాసెస్, ఇలా ఎన్నో దశలు దాటుతూ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. జగన్ ప్రభుత్వం హయాంలో కూడా జిఎంఆర్ తో అగ్రిమెంటు, ఫౌండేషన్ స్టోన్ వంటి కీలక పరిణామాలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి తీసుకొచ్చింది. నిజం ఏమిటంటే ఇది ఒక్క ప్రభుత్వం కథ కాదు. ఇక్కడే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక ప్రాజెక్ట్ ను ఎవరు ఆలోచించారు, ఎక్కడ భూములు సేకరించారు, ఎవరు అగ్రిమెంట్ చేశారు, ఎవరు అప్రూవల్స్ తీసుకొచ్చారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరు పూర్తి చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్క వ్యక్తి పేరు కాదు. ఇది ఒక లాంగ్ జర్నీ. అందుకే క్రెడిట్ నాదే అంటూ రాజకీయ నాయకులు కొట్టుకోవడం కంటే చివరికి ఈ ఎయిర్పోర్ట్ వల్ల లాభపడేది ఎవరు అనేదే ముఖ్యం. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగిందా? యువతకు జాబ్స్ వస్తాయా? టూరిజం పెరుగుతుందా? కొత్త ఇండస్ట్రీస్ వస్తాయా? బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయా?
నార్త్ ఆంధ్ర నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరుగుతుందా? ఇవే ప్రజల అసలు ప్రశ్నలు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ అంటే కేవలం రన్వే టెర్మినల్ బిల్డింగ్ కాదు. దాని చుట్టూ హోటల్స్ రావచ్చు, రెస్టారెంట్స్ రావచ్చు, లాజిస్టిక్స్ కంపెనీస్ రావచ్చు, టూరిజం పెరగచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. భోగాపురం నిజంగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఇంజిన్ గా మారితే అదే ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు విజయం. ఇక మన రాజకీయ నాయకులకు ఒక చిన్న ప్రశ్న. ఒక ప్రాజెక్ట్ మీద మీ పేరు ఉండటం గొప్పదా, లేక ప్రాజెక్ట్ వల్ల ఒక యువకుడికి ఉద్యోగం రావడం గొప్పదా? ఫౌండేషన్ స్టోన్ మీద మీ ఫోటో ఉండడం గొప్పదా? ఒక రైతు కుటుంబానికి న్యాయం జరగడం గొప్పదా? ఇనాగరేషన్ స్పీచ్ లో మీ పేరు వినిపించడం గొప్పదా, లేక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం గొప్పదా? నా దృష్టిలో సమాధానం చాలా సింపుల్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిది? జగన్ది కాదు, చంద్రబాబుది కాదు, ఏ ఒక్క పార్టీది కాదు. ఇది ఉత్తరాంధ్ర ప్రజలది. ఈ నేల కోసం భూములు ఇచ్చిన రైతులది. ఈ ఎయిర్పోర్ట్ కోసం ఎన్నాళ్లకు ఎదురు చూసిన ప్రజలది. ఇకొస్తే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతది. డెవలప్మెంట్ కోసం ఆశిస్తున్న వ్యాపారులది. ప్రపంచంతో కనెక్ట్ కావాలనుకుంటున్న ఉత్తరాంధ్రది. రాజకీయ నాయకులకు క్రెడిట్ కోసం పోటీ పడొచ్చు, కానీ చరిత్ర మాత్రం ఎవరు ఏం చేశారు అనేది రికార్డ్ చేస్తుంది. ప్రజలు మాత్రం చివరికి ఒకటి అడుగుతారు, ఎవరి క్రెడిట్ కాదు, మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? అందుకే ఆగస్టు 1న భోగాపురం నుంచి విమానం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఒక పార్టీ విజయం కాదు, ఒక నాయకుడి విజయం కూడా కాదు, ఉత్తరాంధ్ర ఆశల టేక్ ఆఫ్ అవ్వాలి. మన యువత కళలు టేక్ ఆఫ్ అవ్వాలి. మన టూరిజం టేక్ ఆఫ్ అవ్వాలి. మన బిజినెస్ టేక్ ఆఫ్ అవ్వాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి టేక్ ఆఫ్ అవ్వాలి. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు విజయ గాథ. మరి మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ జగన్దా, ఇది అందరు కలిసి కట్టైన కృషి ఫలితమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ థ్యాంక్స్.